2 గంటల సినిమా చూసి మన జీవిత ప్రయాణం సుదీర్ఘంగా ఆనందంగా నేర్చుకోవచ్చు అన్నట్టు. ఈ యొక్క సినిమా రావడం అనేది మన అద్భుతమైన కళల పంటగా మేమందరం భావిస్తున్నాము. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. ఈ యొక్క ఆధ్యాత్మికమైన సినిమా కేవలం మానవాళికే కాదు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల యొక్క ఆనందమైన దినం ఇది. ఎందుకంటే ప్రతి మనిషి అన్ని జీవులలో పరమాత్ముడు ఉంటాడు అనే సత్యాన్ని తెలిపే ఒక ఆధ్యాత్మికమైన సినిమా ఇది. ఇది కాదు మన హృదయ వికాసము. జై పత్రిజీ. ఈరోజు చాలా శుభదినం. ఈ యొక్క పత్రిజీ యొక్క మనము ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి మనం కళ్ళు కనుకుంటున్నటువంటి అహింస సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంత నిపుణులందరి యొక్క ప్రేరేపితమైనటువంటి ఈ సినిమా నిర్మాణం జరిగి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేము ఈ యొక్క సినిమాని చూడబోతున్నాము. పిరమిడ్ వ్యవస్థని నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అత్యున్నత దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పిరమిడ్ వ్యవస్థను తీసుకెళ్లినటువంటి పత్రిజీ గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఆయన బాటలో నడవడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు సినిమా థియేటర్ దగ్గర మేము ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క సినిమాను చూడటానికి అందరూ ఉర్రుతలుగా ఊగుకుంటూ టికెట్లన్నీ అప్పుడే అయిపోయినాయి, ఎప్పుడో బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన అందరం చక్కగా సినిమా చూసి అల్పాహార భోజనం కూడా ఉన్నది, అది వీక్షించగలరని చెప్పేసి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పత్రిజీ. మానవ వికాసానికి, మానవ జీవన నైపుణ్యానికి, ప్రపంచ శాంతికి దోహదం చేసిన మహనీయుడు అంటే పత్రిజీ మాత్రమే. ఈ కాలంలో ఈ 100 సంవత్సరాల నుంచి అంతటి మహనీయుడు మనకు లైవ్లో ఉండటం ఇంతకుముందు ఎంతో గొప్పదనం. పత్రిజీ ఆయన చేసిన ఎంతో ప్రపంచ శాంతికై, మానవ వికాసానికై ఇచ్చిన ఎంతో గొప్ప స్ఫూర్తి ఈ ధ్యాన జగత్తు, ధ్యాన ప్రపంచాన్ని చూడాలని ఆయన కోరిక. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఇక్కడ పత్రిజీ గారి గురుగారి బ్రహ్మర్షి పత్రిజీ గారి మూవీకి చేసిన ప్రేక్షక మహాశయులకు అందరికీ శుభదినం. ఇదొక పండుగ వాతావరణం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా బాహ్య ప్రపంచానికి అహింస మార్గాన్ని నిషిస్తూ మేకలు కొండలెక్కుచుండా, మానవుడు మాంసం తిని మంచమెక్కుచుండా, మనకు శ్వాస మీద ధ్యాస, శ్వాసే మన గురువు అనే నినాదంతో పిరమిడ్ వ్యవస్థాపన చేసి అందరినీ బాహ్య ప్రపంచం పరిచయం చేస్తూ ముందుకు ధ్యాన నిర్మాణం తీసుకెళ్తున్న పత్రిజీ గారికి మరొకసారి మా యొక్క అందరి ధన్యవాదాలు. అలాగే ఈ మూవీని అందరూ ప్రేమతో వీక్షించి అందరూ ఆనందించగలరని మా యొక్క మనవి. జై పత్రిజీ, జై జగద్గురు. పత్రిజీ గారి సినిమా చూడడానికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నమస్కారాలు. ఇంత ఉత్సాహంతో ఈ సినిమా చూడడానికి ఇంత ఉదయం 8 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అయినా కూడా అందరు సమయానికి ఇచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ప్రతి ఒక్కరికైనా ధ్యానం చేసుకోమని నేర్పించడం, శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం కల్పించేలా తెలియజేయడం, ప్రకృతిని శాకాహారమయంగా చేయడానికి అందరం తమ వంతు కృషిగా చేసి భారత దేశం మొత్తం శాకాహారమయంగా చేయడానికి అవకాశం కల్పించిన ఈ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులకు అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాం. పత్రిజీ ద్వారా దేశవ్యాప్తంగా శాకాహారం, ఎన్నో జీవులు, కోటాను కోట్ల జీవులు ప్రాణంతో అవి జీవిస్తున్నాయి. అలా ఆయన ఎప్పుడైతే 40 సంవత్సరాల నుంచి ఆయన త్యాగం చేస్తుండు, పిరమిడ్ ధ్యానం, శాకాహార ధ్యానం, ఆయన వల్ల ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారంటే అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన సినిమా చూడాలని దేశవ్యాప్తంగా థియేటర్లు మొత్తం మారుమోగుతున్నాయి, తహతలాడిపోతున్నారు. పిరమిడ్ మాస్టర్లు మొత్తం ఆయన సినిమా కొరకు ఇక్కడ మేము ఎదురు చూసుకుంటా టికెట్లు చేతిలో పట్టుకొని నిలబడ్డాం. ఆయన అంటే మాకు ఎంతో కృతజ్ఞతలు. ఆయన అంటే ఆయన సినిమా అన్నా, ఆయన మాట అన్నా, ఆయన బాట అయినా, ఆయన నడకైనా మాకెంతో ఆనంద పుష్పంగా మేము భావిస్తున్నాం. జై పత్రిజీ, జై జై పత్రిజీ.
అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మార్నింగ్ వచ్చిండ్రు, పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళని వదిలిపెట్టి పత్రికలు పిలిపించిండ్రు అనుకుంటా. నేను మాత్రం నాకు మాత్రం 10 గంటలకు కృష్ణారెడ్డి గారు టికెట్లు అయిపోయినాయండి అన్నాడు. నాకు కంపల్సరీ టికెట్లు కావాలి సార్ అంటే పాపం ఎమ్మటే నాకు ఆయన నాకు పత్రిక గారు ఇప్పిస్తారు, నాకు ఎవరు ఇప్పారు సార్ అంటే పాపం ఎమ్మటే ఇది చేసుకుంటూ నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన కానుండి నాకు ఆరోగ్యం బాగుంది, నా కుటుంబం బాగుంది. మా చిన్న పాప కూడా ధ్యానం గురించి వచ్చింది, ఆమెకు ఆరోగ్యం బాగాలేకుంటే ఇప్పుడు చాలా బాగుంది. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పత్రిజీ. నమస్తే అండి అందరికీ. పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలింకి వచ్చిన మాస్టర్స్ అందరికీ, ఆత్మీయులందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వినిపిస్తుందా? ఓకేనా? ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పత్రిజీ డాక్యుమెంటరీ మూవీ చూడబోతున్నాము. మరి ఆయన శ్రమ, ఆయన ఎంతగా తన కుటుంబాన్ని వదిలి మరి మనందరి కోసం ఎంత కష్టపడ్డారో ఒక్కడు. మరి ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని, ఇంత పెద్ద ఫ్యామిలీని మనకు ఇచ్చారు. మన బంధువుల కంటే ఈ ఆత్మ బంధువులు అంటేనే మనకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మరి ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఈ అనుభవాలను పంచుకుంటూ ఇంత అద్భుతంగా మనం ఉండగలుగుతున్నాం. ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నామంటే దీనికి అంతటికి ఈ క్రెడిట్ అంతా కూడా పత్రిజీ గారిదే. మరి వారి యొక్క కృషి ఏ విధంగా మొదటి నుంచి మరి ఒక్కరు ఇంత పెద్ద ప్రపంచనాన్ని సృష్టించారు, ఇంతమంది ఆత్మీయులు తయారు చేశారు. మరి దానికి వారు ఎంతగా కృషి చేశారో ఇప్పుడు చూడబోతున్నాం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ దినం కోసం ఈరోజు మరి అందరు ఇక్కడికి రావడం ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ కూడా స్వాగతం. మరి ఈనాడు మన యొక్క పత్రిజీ మాస్టర్ యొక్క డాక్యుమెంటరీ మూవీ రిలీజ్ అయ్యి అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో మన ఆత్మ బంధువులందరూ కూడా తన యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలన్న ఆతృతతో అందరూ కూడా ఆ టైం పీరియడ్లో ఉన్న వాళ్ళకైతే తన గురించి అంతా తెలుసు. మనకి తెలియదు కనుక ఈ డాక్యుమెంటరీ తీయడం చాలా సంతోషం. ఎందుకంటే మనకు తన జీవిత చరిత్ర మనం చదవడం కంటే మూవీ ద్వారా చూడడం అనేది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. తీసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చక్కటి మహానుభావుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం మనం ఎంతో పుణ్యం చేసి ఉంటాం కనుకనే మనకి ఇలాంటి వాళ్ళ సాన్నిధ్యం దొరికిందనుకోవాలి. అందరికీ కూడా ధ్యానము అంటే ఏంటి, ధ్యానం చేయడం వల్ల లాభాలేంటి, ధ్యానం చేయడం వల్ల మనం ఏ విధంగా ఉంటామని చక్కగా ఏర్పాటు చేసి మనకి అరటిపండు ఒలిసి చేతిలో పెట్టిన విధంగా మనకు ధ్యానం గురించి చక్కగా నేర్పించిన ఈ పత్రిజీ గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. కనుక అందరూ కూడా ఈ మూవీని తిలకించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఈ కార్యక్రమాన్ని కోరుకుంటూ ఆత్మబంధువులందరికీ కూడా మరి ఒక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు పున్నా శైలజా వెంకటేశ్వర్లు, దేవరకొండ. నేను మున్సిపల్ చైర్పర్సన్ని. నా తరఫున కూడా నేను చాలా మందిని తీసుకుని వచ్చాను. మా దేవరకొండలో కూడా చాలా పెద్ద ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అట్లాగే కూడా ఇంకొక ధ్యాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నేను ముందు ఉండి దాన్ని ఈ త్వరలోనే ఈ మంత్లోనే కూడా ఏర్పాటు చేయబోతున్నాను. అందరూ కూడా ధ్యానులు కావాలి. ధ్యాన జగత్ జై, ధ్యాన జగత్ జై. థ్యాంక్ యూ. జై బోలో పత్రిజీకి, జై బోలో పత్రిజీకి. ఆత్మ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంతటి జ్ఞానాన్ని అందించిన మన ప్రథమ గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల అమ్మకు, విశ్వ సమస్త ప్రకృతికి వేల కృతజ్ఞతలు. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు అసలు ఎలా ఆనందం పట్టలేకపోతున్నాము. అసలు అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూడాలని ఎంతో ఆరాటంగా ఉంది. అందరూ రావాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ప్రకృతికి, ఈ విశ్వానికి అంతా ప్రతి ఒక్క మాస్టర్స్కి కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను. మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామాలు.
మరియు ఈ సినిమాని మామూలు సినిమాలాగా కాకుండా ఒక మెసేజ్ని అందించే విధంగా అందరూ స్వీకరించాలని కోరుకుంటూ అందులో ఉన్న మెసేజ్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి ధ్యానాన్ని ఆత్మ సంతృప్తితో చేయాలని కోరుకుంటూ ఈ సినిమా వల్ల మంచి ధ్యానులు కావాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఈ సినిమాని రిలీజ్ చేసినందుకు ఈ సినిమాలో ఉన్న మెసేజ్ని ప్రతి ఒక్కరు ఆ మెసేజ్ని స్వీకరించి మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రకృతికి ఈ విశ్వానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా చూసి ఎప్పుడు ఆ మెసేజ్ని అందుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ప్రస్తుతం నల్గొండలో ఉన్నాను. నా పేరు పుష్ప. నేను మన పత్రిజీ గారి జీవిత ప్రయాణం గురించి ఎంతో అద్భుతంగా వెంకట్ గారి ద్వారా మనకు అందించబడిన పత్రిజీ గారి సినిమా చూడడం కోసం నేను థియేటర్కి వచ్చాను. ఈ థియేటర్కి వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జ్ఞానులు వాళ్ళందరినీ చూసినప్పుడు పత్రి మహారాజ్ తన 35 ఏళ్ల కృషిలో ఎంతమంది యోగుల్ని తయారు చేశారు, వారందరినీ కలుసుకోవడం, వారు వేసిన విత్తనాలు ఎలా మహావృక్షాలుగా మారినాయో వాళ్ళని గమనిస్తున్నప్పుడు అర్థమవుతుందండి. అలా ఈ సమయంలో ఎందరో మహాయోగుల్ని ఈ సినిమా సందర్భంగా కలుసుకోవడం జరుగుతోంది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మేము చూస్తున్నాం, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదే సమయంలో 200 థియేటర్లలో మనకి దేశ విదేశాల్లో ఈ సినిమా ప్లే చేయబడుతోంది. మీరందరూ చక్కగా వీక్షించాలని, మన గురువు యొక్క గొప్పదనాన్ని మీరందరూ తెలుసుకోవాలని మరొక్కసారి అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై గురుదేవ్ అందరికీ. ఈరోజు సుభాష్ పత్రిజీ జీవిత చరిత్ర గురించి సినిమా అనేది ఒక ఆనంద వాతావరణంతో కూడుకుంది. వేరే యాంగ్జైటీ కాదు, ఇది కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఇంకా మిగిలి ఉంటుంది. అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మళ్ళీ పునర్దర్శించుకోవడం అనేది మరపురాని విషయం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం దొరికినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇలా పత్రిజీ బయోపిక్ని చూడడం ఎంతో ఆనందంగా ఉంది. సార్తో కొంతకాలము ఆయనతో తిరిగినా కానీ ఎంతో నేర్చుకున్నాం. అటువంటి మహాన్ భావుని ఈరోజు ఈ వెండి తెర మీద చూడడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రదీప్ రెడ్డి, నల్గొండలోనే ఉంటున్నాను. గత 25 సంవత్సరాల నుంచి పిరమిడ్ ధ్యానం చేస్తున్నాను. మేము ఎంతసేపు ధ్యానం చేయటము, నలుగురు చెప్పటమే మా దృష్టి ఉండేదన్నమాట. కానీ సారు 40-50 ఏళ్ళ నుంచి ఇంత మూమెంటు చేశాడు. ప్రతి ఊరిలో ప్రతి మనిషికి, చిన్న పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, ధనిక పేద, ముసలి పెద్ద అని తేడా లేకుండా ఇంతమందికి ధ్యాన ప్రచారం అనితో పాటు జ్ఞాన ప్రచారం, సత్యయుగ ప్రచారం, మనిషి కళ్యాణం, జంతు కళ్యాణం మరియు భూమాత కళ్యాణం ప్రకారంగా ఇంత మూమెంట్ చేశాడనేది మేము కల్లారా 70mm చూసినట్టుగా ఉన్నది. సో సార్ అనుకున్నట్టు సారు లక్ష్యమే నా లక్ష్యము, మీ లక్ష్యము, సకల జీవరాశి లక్ష్యము. అదే పిరమిడ్ ధ్యాన జగత్, శాకాహార జగత్ మరియు సకల జీవరాశి భూమాత కాంతి మరియు లిబరేషన్తో కావాలనేదే, జ్ఞానవంతంగా సత్యవంతంగా కావాలనేది ఈ మూమెంట్ యొక్క లక్ష్యం. అది సార్ 50 సంవత్సరాల నుంచి చేశారన్నది ఈ డాక్యుమెంటరీ సినిమా ద్వారా మనం అందరము తెలుసుకున్నాము. సో ఇది చాలా థ్యాంక్ యూ పత్రి సార్కి, మనందరికీ మనం కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సంపత్
నువ్వు పత్రి సార్ని రియల్ గా చాలా చివరి మూమెంట్ లో చూస్తావు కదా, ఏం అనుభూతి పొందావు, ఏం చేసావు, ఎలా రండి దేవిక మేడం. సార్ని అసలు చూడడమే అసలు కక్షతోటి సార్ని చూడాలన్న బాగా ఆవేశంతో నేను మన రాజమండ్రికి పోయినాను. వశిష్ఠ గౌతమి పోతే అక్కడ దొరకలేదు సారు. ఇక్కడ ఏంది నేను ఇంత సార్ని చూడాలని కసితోటి నేను వస్తే దొరకలేదని చెప్పేసి మళ్ళీ పిరమిడ్ వ్యాలీ బెంగళూరుకు పోయినాను. అక్కడ ఆయన చూడగానే ఒక తన్మయముక్తులై మంచిగా ఒక దైవానికి దైవ స్వరూపులో ఎట్లా కూర్చున్నారో అట్లా ఆయన చూడగానే చాలా అనుభూతి కలిగింది. ఆయనను ప్రత్యేకంగా చూడడమే జరిపోయింది. ఆ ఆశ నెరవేరింది నాకు ఆ గురువు గారిని చూడగానే. తర్వాత ఒక గంట తర్వాత గురువు గారిని తాకడంతో ఇంకా నాకు ఏదో ఒక పెద్ద అనుభూతి, చాలా చాలా అనుభూతులు ఉన్నాయి. అనుభూతి కలిగింది. దానికి చాలా కృతజ్ఞతగా మన గురువు గారు చెప్పిన అన్ని తూచా తప్పకుండా పాటిస్తానని, మాకు ఈ సినిమా ద్వారా కొంత పాత విషయాలు కూడా చాలా కష్టపడ్డ విషయాలు కూడా తెలిసినాయని వాటిని కూడా పాటిస్తానని తెలుసుకుంటున్నాను. తెలియజేస్తున్నాను. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పిఎంసి. రాము గారు, మీరు రియల్ గా పత్రిజీని ఎప్పుడు దర్శించలేదు కదా, ఈ సినిమా ద్వారా మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా తెలుసుకున్నారు, ఏమి జరిగింది? జై గురుదేవ్. ఈ యొక్క సినిమా ద్వారా నేను చాలా అద్భుతాన్ని చూస్తున్నానని అనుకున్నాను. మన పత్రిజీ విశేష ఆధారణ పొందినటువంటి ప్రపంచంలోనే ఒక వినూతమైనటువంటి ధ్యానం మీద వ్యాస ద్వారా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సినిమా చూడటం వల్ల మనం నేను నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్నాల్కి వెళ్ళేసి ఆ యొక్క పిరమిడ్ ధ్యానం చేసినట్టు అచ్చంపేటలో కూడా ఉండేది. అచ్చంపేటలో ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో మనం పాల్గొని ఈ యొక్క సినిమా ద్వారా నేను చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి పిరమిడ్ వ్యవస్థని అన్ని గ్రామాలలో నా శాయశక్తుల నిర్మాణం కొరకు నేను కృషి చేస్తానని చెప్పేసి ఆశిస్తూ, నా పేరు రాములు, నేను డిఆర్డీలో పనిచేస్తుంటాను. నమస్తే మాస్టర్స్ అందరికీ. పత్రిజీ డాక్యుమెంటరీ చూశాము. తను ఎలా తన కృషి ఎలా చేశారు, ఒక పిరమిడ్ కట్టడానికి ఎన్ని రోజుల కృషి, తను ఒక్కడు మరి సింగిల్గా బస్సులో వెళ్తూ మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ చేతుల్లో డబ్బులు కూడా లేకుండా తను ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరికి ధ్యానం చెప్పి, ఒక కుమ్మరి వాళ్ళకి, తర్వాత ఒక గుడిలో అయ్యవారితో సహా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరిలో ఆ మేల్కొల్పు తీసుకొచ్చి మరి ఎన్నో సంవత్సరాలు తన కృషి ఈరోజు ఇంతమంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ధ్యానులు తయారవ్వడానికి మరి ఆ రోజు తను ఆ ఒక్క అడుగులో ఈరోజు ఇంత పెద్ద ప్రపంచనాన్ని సృష్టించింది. మరి ఇంకా అతను చేసిన ఆ కృషి ఫలితం అనేది మనం మళ్ళీ నెక్స్ట్ మూవీలో చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఆ ధ్యాన మహాయజ్ఞం అనేది ఎలా స్టార్ట్ అయింది, దానికి వారు ఎంత కృషి చేశారు, ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి అక్కడ కొంతమందిని మరి ధ్యానులుగా తయారు చేసి, ఆ కొంతమందితో ఇంకొంతమందిని తయారు చేసి మరి పాంప్లెంట్స్, పుస్తకాలు ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లారు ప్రతి ఒక్కరికి చెప్తూ మరి అందరిలో ఆ మేలుకొల్పును తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద ఉద్యమాన్ని తయారు చేశారు. ఇంత పెద్ద మరి ధ్యాన జగతే తయారైంది. మరి ఆయన చేసిన ఆ కృషి ఫలితమే ఈరోజు మనమంతా చూస్తున్నాము. మరి తెలుసుకున్న వాళ్ళమంతా ఇంకా ముందు ఏం చేయాలి, ఆయనలాగా ఆయన ఏ విధంగా అయితే మనకు కృషి చేశారో ఆ స్ఫూర్తితో మనమంతా ఇంకా ముందు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆ ఇన్స్పిరేషన్ అందరిలో మరి ముందుకు నడవాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మన పత్రిజీ గారి సినిమా నల్గొండలో ఈ సమయంలో అందరూ వీక్షించడం జరిగింది. వారితో నేను కూడా ఈ సినిమా చూసిన ఈ క్రమంలో పత్రిజీ గారు తన జీవిత ప్రయాణంలో అసలు ఎన్ని విధాలుగా ఆయన కష్టపడ్డారు, ఎంతమందికి ఆయన ధ్యాన ప్రచారం చేస్తూ జ్ఞానాన్ని అందించి వారి యొక్క జీవితాల్ని
వాళ్ళు ఆనందంగా సంతోషంగా గడపడంలో, ఆరోగ్యవంతులుగా జీవితాన్ని గడపడంలో కూడా ఎన్నో విధాలుగా ఆయన సహాయాన్ని అందించారు. గుడిలో ఉన్న అర్చకులకే కాదు, ఎన్నో స్కూల్స్లోనూ వాటిలో చెప్తున్న సమయంలో విద్యార్థులు తయారవడం, ఇలా ఎన్నో విధాలుగా ఆయన ప్రయాణాన్ని చూసిన క్రమంలో ఆయన మన జీవితంలో ప్రతి ఇది మనకు అనుకూలంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలో మాత్రమే మనం ప్రచారం చేయగలము అని అనుకుంటూ ఉంటున్నాము. కానీ మన గురుదేవులు అసలు ఆ సమయంలో తనకి ఎటువంటి కనీస అవసరాలు తీరకపోయినా కూడా ఎన్నో చోట్ల బస్ జర్నీ చేసే సమయంలో నుంచి ప్రయాణం చేయడం, ట్రైన్లోను, అలాగే పడుకోవడానికి స్థలం లేకపోయినా, తినడానికి ఆ సమయంలో తిండి ఏమీ దొరకకపోయినా కూడా దేన్ని ఆయన పట్టించుకోకుండా ఆయన చేసిన నిర్విరామమైన కృషి ఎంతో ఆదర్శనీయం. మనం ఈ సమయంలో అందరూ కూడా మేల్కొనిస్తుంది. ఎందుకంటే మన గురుదేవులు చేసిన కృషికి మనం ఈ విషయంలో మనం అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళందరినీ కూడా మనం మన గురుదేవులు చేసిన కృషి ఫలితంగా ఇంకా ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయడమే కాకుండా శాకాహారాలు ఇంకా ప్రచారం చేస్తూ ప్రతి మనిషి శాకాహారిగా ఉండే విధంగా మన వంతు ఇంకా ప్రచారాలు ఎక్కువగా చేయాలని, దానికి ఇంకా అహింస పరమోధర్మ అన్న ధర్మం గురించి కూడా మనం ఎన్ని విధాలుగా ప్రచారం చేయగలమో అన్ని విధాలుగా పాంప్లెట్స్ ప్రచారం చేద్దాము. ఇంకా మనం అందరూ కలిసి సమాయత్తమై ఇంకా ఎన్నో విధాలుగా కృషి చేయాల్సి ఉంది. ఆ విధంగా మనం కృషి చేస్తూ మన యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాము. ఇవాళ సినిమా చూసిన క్రమంలో ఎంతో ఆనందానికి, సంతోషానికి లోనయ్యాము. మా అందరికీ ఆదర్శప్రాయంగా గురుదేవుల యొక్క ఆ కృషి చూసిన సమయంలో మేము ఇంకా స్ట్రాంగ్గా ఇంకా చేయాలి, వర్క్ చేయాలి. ఆ వయసులో ఆయన చేసిన కృషి మేము ఇంకా ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నాము. ఇంకా చేయాలి. ఏ ఒక్కరూ ఖాళీగా ఉండకూడదు. ప్రతి సమయం విలువైందే. సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని ఆయన మనకి ఎంతో అద్భుతంగా సమయం యొక్క విలువను ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇది ఒక పెద్ద వరంలాగా భావిస్తున్నాము. అసలు ఈ ప్రోగ్రాం తీసిన వెంకట్కి వేల కృతజ్ఞతలు. అలాగే అసలు ఎంత సంతోషం అంటే అది మాటల్లో చెప్పలేము. అలాగే ఈ సినిమా సెకండ్ది కూడా ఇలాగే ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతకు త్రిబుల్ విశ్వమంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలని కోరుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనములు. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క మాస్టర్స్ కి పాదాభివందనములు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క డాక్యుమెంటరీ ఫిలిం చాలా అద్భుతంగా నల్గొండలో ప్రదర్శించబడింది. ఈ యొక్క డాక్యుమెంటరీని చూసి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా, వారి యొక్క ఆత్మ చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అలాగే మనకి ఛానల్లో పిఎంసి ఛానల్లో వచ్చినప్పుడు, టీవీ ఛానల్స్లలో వచ్చినప్పుడు, యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా చూసి తరించి మీ యొక్క ఆత్మ ఉద్ధరణకు మేల్కొల్పాల్సిందిగా కోరుతున్నాను. ఎంతోమందికి ఇన్నర్గా వారి యొక్క
ఇన్నర్ నోల్ నుంచి కాన్షియస్ బయటికి వెళ్ళిందనమాట ఈరోజు. అంత అద్భుతంగా ఉంది మన బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి యొక్క డాక్యుమెంటరీ. అలాగే డైరెక్టర్ గారికి, ఫిలిం డైరెక్టర్ గారికి, అట్లాగే నిర్మాత గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమాలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా తీసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను శంకర్ మాస్టర్, నల్గొండ. హలో, నమస్తే అండి అందరికీ. ఇంత మంచి చిత్రాన్ని అందించిన ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ, చిత్ర యూనిట్కు ధన్యవాదాలు. పిరమిడ్ వ్యవస్థాపకులు పత్రిజీ గారి జీవిత ప్రయాణం సారాంశాన్ని ఇంత చక్కగా మాకు అందించిన ఆయన సంకల్పాలు ఆధ్యాత్మికంగా బాహ్య ప్రపంచానికి శ్వాసే గురువు శ్వాస మీద ధ్యాస అనే నినాదాన్ని సంకల్పంతో తన జీవన ప్రయాణంలో ఎనలేని సేవలు అందించిన పత్రిజీ గారికి మరొకసారి పిఎంసి ట్రస్ట్ తరఫున పిరమిడ్లను అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా తీసుకెళ్తున్నందరికీ పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు. పిరమిడ్ మాస్టర్స్కి నేను రీసెంట్గా జాయిన్ అయినాను పిరమిడ్ పిఎంసిలో. నేను నా శాశక్తులు నేను ధ్యానం గురించి నా శాశక్తి ఎంతో కొంత వరకు నేను సాయం చేయగలుగుతాను. అదేవిధంగా ముందు తీసుకెళ్తాను, నలుగురు చెప్పి చెప్పగలుగుతాను. అలాగే ఇంత మంచి చక్కని చిత్రాన్ని అందించిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే మరి యొక్క ప్రతి ఒక్కరు అందరూ ఆనందంగా ఇది ఒక పండుగ వాతావరణం జరుపుకొని చాలా చక్కగా సినిమా చూసి ఉన్నాము. నెక్స్ట్ పార్ట్ 2 కూడా మంచిగా రావాలని, అదే పత్రిజీ గారి మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ముందుకెళ్లాలనే సంకల్పం ఆశిస్తూ ధన్యవాదాలు.